నిఖిల్ సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద ఇండియన్ హౌస్. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు ద ఇండియన్ హౌస్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ స్పై. అయితే స్పై మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే స్పై మూవీతో నిఖిల్ సిద్ధార్థ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు స్పై మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద ఇండియన్ హౌస్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ద ఇండియన్ హౌస్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద ఇండియన్ హౌస్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు సాయి మంజ్రేకర్ గారు. అయితే సాయి మంజ్రేకర్ గారు ద ఇండియన్ హౌస్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అయితే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో సాయి మంజ్రేకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి మంజ్రేకర్ గారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద ఇండియన్ హౌస్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సాయి మంజ్రేకర్ గారు. చూడాలి సాయి మంజ్రేకర్ గారికి ద ఇండియన్ హౌస్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద ఇండియన్ హౌస్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ద ఇండియన్ హౌస్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ద ఇండియన్ హౌస్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే ద ఇండియన్ హౌస్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ద ఇండియన్ హౌస్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.